చదువుకోవాల్సిన చిన్నారులకు భయం వెంటాడుతోంది. ఓవైపు రహదారి ప్రమాదం, మరోవైపు పక్కనే మృత్యుభావం. మహబూబాబాద్లోని ఈ బడి పరిస్థితి ఇది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం గుడితండ ప్రాథమిక స్కూల్లో చదువుతోన్న చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అక్షరాలు నేర్చుకోవాల్సిన చిన్నారులు ప్రతిరోజు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పాఠశాలకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలను బడికి పంపే ప్రతి ఉదయం తల్లిదండ్రుల గుండెల్లో భయం మొదలై వారు తిరిగి ఇంటికి చేరే వరకు టెన్షన్ వెంటాడుతోంది. ఒకప్పుడు ఇదే స్కూల్లో సుమారు 60 మంది విద్యార్థులు చదువుకునేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 20 మందికి మాత్రమే పడిపోయింది. పిల్లల చదువుపై ఆసక్తి తగ్గటం కాదు, వారి భద్రతపై తల్లిదండ్రుల్లో పెరిగిన భయమే ఈ పరిస్థితికి కారణమని గ్రామస్తులు చెప్తున్నారు. చాలా కష్టం ఉంది. బడి చెప్పే సార్ల మీద కూడా మేము యాక్షన్ తీసుకోవాలన్నా కూడా మాకు కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏ టైంలో బయట పిల్లలు ఆడుకుంటా పాడుకుంటా వెళ్తారో అది కూడా చూడలేకపోతాను. మాకు కూడా పంపించాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇది బావి గురించి, ఇటు బావి ఉంది, దానికి మాత్రం తప్పకుండా బడికి కంప్యూటర్ కావాలి, ఇటు దీనికి గేట్ కావాలి ఒకటి. బడికి మాత్రం చాలా కష్టంగా ఉంది. దీన్ని మాత్రం దయచేసి మాత్రం ప్రభుత్వం మాకు దీని సాయం చేయాలని కోరుకుంటున్నాం. మహబూబాబాద్ కేసముద్రం ప్రధాన రహదారి పక్కని ఈ పాఠశాల ఉండటం వల్ల వేగంగా దూసుకెళ్లే వాహనాలు చిన్నారులకు నిత్య ప్రమాదంగా మారాయి. అంతేకాదు పాఠశాల ఆవరణకు ఆనుకుని ఉన్న బావి మరో మృత్యు ఉచ్చులా కనిపిస్తోంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు బావి వైపు వెళ్లినా రోడ్డుపైకి పరిగెత్తినా అడ్డుకునే ప్రహరీ గోడ లేకపోవటం తల్లిదండ్రులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. పిల్లలకు మంచి చదువు అందించాలనుకుంటున్నాం, కానీ వారి ప్రాణాలకే భద్రత లేకపోతే ఎలా పంపాలి అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మేము కొన్ని దరఖాస్తులు ఇస్తూనే ఉన్నాము సంబంధిత అధికారులకి. మాకు తక్షణమే కాంపౌండ్ వాల్ కావాలి, మరియు గేట్ కావాలి. తండ నుంచి స్కూల్కి పిల్లల్ని పంపించాలన్నా కూడా చాలా ఇబ్బందిగా పంపిస్తున్నాం. వెనకనే బావి ఉన్నది, పక్కన చూస్తే రోడ్డు, అటు పక్కన చూస్తే ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాలువ ఉన్నది. స్కూల్కి పంపించాలంటేనే భయాందోళనతో పంపడం జరుగుతూ ఉన్నది. కాంపౌండ్ వాల్ లేని పక్షంలో స్కూల్ స్ట్రెంత్ తగ్గి ఇక్కడ టీచర్లు ఇట్లా తగ్గే అవకాశం ఉన్నది. ఒక చిన్న ప్రహరీ కూడా ఎన్నో ప్రాణాలను కాపాడగలదు, వందలాది చిన్నారుల భవిష్యత్తును నిలబెట్టగలదు.